హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు అప్పడాలతో మంచి స్నాక్ రెసిపీ చూసేద్దామా. అప్పడాన్ని ఫస్ట్ కోన్గా చుట్టుకోవాలి. అది ఎలా చుట్టుకోవాలో కూడా నేను వీడియోలో చూపిస్తానండి. దాంట్లోకి స్టఫ్ కోసం అని చెప్పి కొన్ని వెజ్జీస్ని అయితే నేను కట్ చేసుకున్నాను. క్యారెట్, టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, వేయించిన పల్లీలు, కొత్తిమీర, పుదీనా, టేస్ట్కి సరిపడా ఉప్పు, నిమ్మకాయ, లాస్ట్ లో వేసినవైతే అప్పడాల ముక్కలండి. ఇవి మనం కోన్ షేప్ లో చుట్టినప్పుడు కొన్ని రావు, సో వాటిని ఇలా నేను స్టఫ్ లో వేసేసుకున్నాను. తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి అని చెప్పేసి తినే ముందు మాత్రమే వేసుకోండి వాటిని. ఇప్పుడు అప్పడాల్ని మధ్యలో కట్ చేసేసుకొని లైట్ గా హీట్ చేసుకొని కోన్ షేప్ లో చుట్టుకోవాలి. మరి ఎక్కువగా హీట్ అయితే మాత్రము కోన్ షేప్ రాకుండా విరిగిపోతాయి అప్పడాలు. ఇలా కోన్ షేప్ లో అన్నిటిని చుట్టేసుకున్నాను. ఎగ్జాక్ట్ గా కోన్ లాగా అయితే రావండి, కొన్ని మిడిల్లో హోల్స్ ఉంటాయి. చూసారుగా వీడియోలో, అలా ఉన్నా ఏం కాదు, మన స్టఫ్ అయితే కింద ఏం పడిపోదు. అలా రాదు అనుకున్నప్పుడు ఇలా పడవ షేప్లోకైనా మీరు వాటిని ప్రెస్ చేసుకోండి. హీట్ మీద ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మరి ఎక్కువగా హీట్ చేయొద్దు. అంతా రెడీ చేసుకున్న తర్వాత స్టఫ్ని దాంట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోవటమే. చాలా ఈజీ అండి. పిల్లలైతే ఎమ్మీగా తినేస్తుంటారు వీటిని. కానీ వీటిని స్టఫ్ని అయితే పెట్టి ఎక్కువసేపు ఉంచకూడదండి. ఉంచితే అప్పడాలు అనేవి మెత్తబడిపోయి తినేటప్పుడు అంత క్రంచీగా ఉండవు. కోన్ షేప్లోకి చుట్టుకున్న 30 సెకండ్స్కే స్టఫ్ని పెట్టుకొని సర్వ్ చేసుకోండి. టేస్టీగా ఉంటాయి. మీకు ఎలా అనిపించింది ఈ అప్పడాలతో కోన్ స్టఫ్ స్నాక్ రెసిపీ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.